కేసీఆర్ ఆర్థిక నేరస్తుడు, ధరణితో మన రైతుల డేటా విదేశీ వ్యక్తుల చేతిలో పెట్టిండంటూ చూస్తాను. అలాంటి వ్యక్తికి ఏ శిక్ష వేయాలో ప్రజలే చెప్పాలి. బహిరంగంగా ఉరిదీయాలి గన్పార్క్ ముందు, అంతే. అది తప్ప వేరే శిక్ష లేదు. కాగు వద్దన్న సంస్థకే పోర్టల్ అప్పగించిండు. వాళ్ళు ఒక్క క్లిక్ చేస్తే మన డేటా ఖతమవుతుంది. బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు, 1000 ఎకరాలు బదలాయించుకున్నారు. రైతులకు ఉపయోగపడేలా భూభారతి చట్టం తెస్తుంటే అడ్డం పడుతున్నారు. ఫార్ములా ఈ రేస్ రద్దుతో 600 కోట్ల నష్టాన్ని ఆపినాం. దీనిపై బీఆర్ఎస్ ఆఫీసులోనే చర్చ సిద్ధమని వెల్లడి అంటూ చూస్తున్నాం. ధరణి అద్భుతం అయితే కేసీఆర్ చర్చకు ఎందుకు రాలే? మేము భూభారతి చట్టం తెస్తుంటే సభలో ప్రధాన ప్రతిపక్షం లేరు. కనీసం దీనికైనా ఆయన రావాలి కదా. ధరణి అద్భుతమైనటువంటి కేసీఆర్ సభలో ఉండి మమ్మల్ని నిలదీయాలి కదా. అద్భుతమైతే 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానంతో సృష్టించినటువంటి ధరణి గురించి సభకు వచ్చి సంపూర్ణంగా వివరించవచ్చు కదా. భూభారతిపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరగకుండా తొండి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించి సభ నుంచి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ నేతలకు గత డిసెంబర్లో అధికారం పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోయాయి. ఇప్పుడు మెదడు కూడా పోయింది. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్న హెచ్ఎండిఏ ఖాతా నుంచి కోర్టు బదిలీ చేసినా ఏమీ అనొద్దన్నట్టుగా బీఆర్ఎస్ తీరు ఉంది అన్నట్టు ఈరోజు అంటున్నారు. సో అన్ని రకాల అక్రమాలు ఉన్నాయి. ధరణి, రైతు బంధు, దళిత బంధు, హెచ్ఎండిఏ, ఓఆర్ఆర్, ఇవన్నీ ఉన్నాయి. అన్ని రకాల కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఎన్ని అని చెప్తాం. ప్రతి స్కీము ఒక స్కామే. ప్రతి స్కీము ఒక స్కామే, అందులో నో డౌట్.